కానీ పవన్ కళ్యాణ్ మీరు విమర్శించారు ఈ మధ్య కాలంలో. విమర్శించే పరిస్థితులు తీసుకొచ్చుకున్నప్పుడు నేను విమర్శించాల్సిందే కదమ్మా. నేను చెప్పాను, ఇప్పుడు భారతదేశంలో ప్రభుత్వాలు ఉన్నాయి, రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఉన్నాయి, ఇక్కడ ప్రభుత్వం ఉందమ్మా. ఒక మంత్రి శాఖను ఆయన విమర్శించడం అంటే ఆయన శాఖలు ఏదన్నా లోపం జరిగితే ఇంకో మంత్రి విమర్శించవచ్చునా? ఆ కోణంలోనే తప్ప వ్యక్తిగతంగా సామాజిక కోణంలోనే వ్యక్తిగతంగా తనంటే నేను కూడా అభిమానిస్తాను. ఎందుకు అభిమానిస్తుంటే ఒక పార్టీని పెట్టడమే కాకుండా మొదటిసారి చాలా పెద్ద ఎత్తున నష్టపోయిన తర్వాత కూడా అదే సంకల్పంతో మళ్ళీ ముందుకు నడిపించి ఇవాళ ఈ స్థాయికి వచ్చాడు కదమ్మా. సంకల్ప బలం గొప్పది. ఆయన ఎప్పుడు సంకల్పాన్ని నుంచి దూరం కాలేదు. ఆ కోణంలో నేను అది చేస్తాను. కానీ ఒక మహిళా శాఖ నిర్వహిస్తుంటే ఆ శాఖ నేను తీసుకుంటే ఎట్లుంటుంది, నేను తీసుకుంటాననే మాట అనేటప్పటికీ అంటే ఆ శాఖలో ఆమె ఫెయిల్ అయినట్టు నువ్వు అన్నట్టే కదా. అంటే అక్కడ ఆ కోణంలోనే తప్ప ఇక మిగతా కోణంలో ఆయనకు నాకు విభేదాలు ఉంటాయి. అంతే అంతే తప్ప ఇంకోటి.